ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు, తెలుగు భాషలోనికి అనువాదం చేసిన వారు డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు. ఇంకా ఒక కథ చెప్తాను, వినండి. ఈ కథ పేరు వరగుణ పాండ్యుడు. మధురలేన పాండ్యరాజుల్లో చాలామంది కథలు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. వాళ్లలో ఒకడు వరగుణ పాండ్యుడు. ఆయన 9వ శతాబ్ది ఉత్తరార్ధంలో రాజ్యం చేశాడు. ఆయన జీవిత సంఘటనలు కొన్నింటిని తిరుమురై గ్రంథకర్తలు ప్రస్తుతిస్తూ పేర్కొన్నారు. వరగుణ పాండ్యుడు మధురలో రాజ్యం చేసినవాడు. అయినా ఆయనకి చోళదేశంలోని తిరువిడై మరుదూర్ అనే క్షేత్రం పట్ల మహా అభిమానం ఉండేది. ఆయన తాతగారి పేరు కూడా వరగుణ పాండ్యుడే. ఆయన చోళనాడును స్వాధీనం చేసుకుని అక్కడ తిరువుడై మరుదూరుకి సమీపంలో ఉన్న ఇడైవై అనే చోట అంతఃపురాన్ని నిర్మించుకుని అక్కడ ఉండడం ఆయనకి అలవాటైంది. ఆయనకి తర్వాత ఆయన కుమారుడు ఈ వరగుణ పాండ్యుడు కూడా పాండ్యరాజ్యాన్ని పరిపాలించారు. వరగుణ పాండ్యుడు చాలాసార్లు చోళదేశంలోని ఇడైవై అంతఃపురంలో నివసించి తిరువిడై మరుదూర్ ఈశ్వరుణ్ణి సేవించేవాడు. ఆయన ఇలా ఇడైవైలో నివసిస్తూ తిరువిడై మరుదూరు మహాలింగాన్ని సేవించేటప్పుడు ఆయన శివభక్తిని చాటే పెక్కు సంఘటనలు కానవస్తాయి. ఆయన ప్రతిరోజు సాయంకాలం గుర్రం మీదెక్కి కావేరీ గట్టు దోవగుండా తిరువిడై మరుదూరు వెళ్ళి స్వామి దర్శనం చేసేవాడు. ఒకనాడు అలా వెళ్ళి తిరువిడై మరుదూరు వీధిని చేరుకున్నాడు. అక్కడ ఒక ఖైదీని బేడీలు వేసి వీధిలో నడిపించుకుంటూ రావడం ఆయన చూశాడు. ఆయన అశ్వారూఢుడై ఉండడాన్ని గమనించిన సేవకులు ఆయన్ని రాజుగా తలచి ఆయనకు నమస్కరించారు. వాళ్ళని శ్రద్ధగా చూసినప్పుడు వాళ్ళ వెంట ఉన్న ఖైదీ నుదుటన విభూతి రేఖలు ఉండడాన్ని చూశాడు రాజు. ఆయన మనసులో ఏదో ఆందోళన. ఎవరితను, ఎందుకు సంకెళ్ళు వేశారు అని అడిగాడు. ప్రభూ, ఇతను ఒక దొంగతనం చేసిన నేరానికి శిక్షగా ఇతన్ని చెరసాలకు తీసుకొని వెళుతున్నాం, అందుకే ఈ సంకెళ్ళు అన్నారు సేవకులు. ఇంకా నయ్యం, ఈయన నుదుట విభూతి రేఖలు ప్రకాశిస్తున్నాయి, ఈయన దొంగ కాదు, వెంటనే ఆ సంకెళ్ళు తీసేసి విడుదల చెయ్యండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఇంకేం చెబుతారు సేవకులు? చిత్తం ప్రభు అంటూ ఆ దొంగకు వేసిన సంకెళ్ళు తీసేసి విడుదల చేసి అతన్ని పంపించి జరిగిన విషయాన్ని న్యాయమూర్తికి తెలియజేశారు. ఇంకో రోజు బాగా పొద్దుపోయింది. ఆలయం నుంచి రాజు తిరిగి వస్తున్నాడు. రాజు మనస్సులో గుడిలోని ఆరాధన, వాద్యఘోష నిలిచిపోయి ఉన్నాయి. అప్పుడొక చోట నక్కలు కొన్ని ఊళ్ళ పెడుతున్నాయి. ఆ ఊళ్ళ వినిపించింది రాజుకి. అవి నక్కల కూతలని తెలిసి కూడా అవి తనకు కర్తవ్యోపదేశాన్ని చేస్తున్నట్లుగా రాజు భావించాడు. వెంటనే ఆయన ఒక సేవకుడి ద్వారా దుప్పట్లు తెప్పించాడు. ఆ రాత్రివేళ ఆ నక్కలు చలిబాధ వల్ల కష్టపడకూడదని తలచి ఆ దుప్పట్లను వాటికి కప్పించాడు. అలాగే ఇంకో రోజు ఆలయం నుండి తిరిగి వస్తున్నాడు రాజు. కావేరీ తీరానికి దగ్గర ఉన్న ఒక సరస్సులో తామరాకు మీద చేరిన కొన్ని కప్పలు బెకబెకలాడుతున్నాయి. ఆ బెకబెకల్ని వినగానే ఆలయంలో చతుర్వేద పారంగులైన బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తున్న దృశ్యం గుర్తుకొచ్చింది. వెంటనే సేవకుడి చేత బంగారము, కొన్ని నాణాలు తెప్పించి వాటిని బహుమతిగా నీటిలోనికి విసిరేశాడు. ఇలా వరగుణ పాండ్యుడి జీవితంలో ప్రతిరోజు శివానుభవాన్ని స్ఫురింపజేసే సంఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది. ఒకనాడు ఆయన ఒంటరిగా ఆలయ ప్రాకారంలో మహాలింగస్వామి వారికి ప్రదక్షిణ చేస్తున్నాడు. చడి చప్పుడు లేకుండా ఆయన ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ స్వామివారికి కావలసిన నూనె కోసం కొన్ని నువ్వులు ఎండబెట్టి ఉన్నాయి చూశాడు రాజు. ఇంతలో ఎవడో ఒకడొచ్చి నువ్వులు నోట్లో వేసుకుని తినసాగాడు. రాజు రావడాన్ని అతను గమనించనే లేదు. రాజు అతని దగ్గరకు వచ్చి, ఎందుకురా గుడి నువ్వులు తింటున్నావు అని అదిలించాడు. అతను వణికిపోయాడు. గుడి వస్తువుని తినడం మహాపాతకం, శివద్రోహం, పైగా ఇతరుల నువ్వుల్ని దొంగిలించి తినకూడదు,
తింటే వచ్చే జన్మలో నువ్వుల సొంతదారుడికి బానిసగా పుట్టి అతడికి సేవ చేయాలి అనే నమ్మకం ఆ రోజుల్లో వాడుకలో ఉండేది. నేటికి దీన్ని చెబుతూ ఉంటారు, నమ్ముతున్నారు కూడా. వణికిపోయిన మనిషి రాజుగారి కాళ్ల మీద పడ్డాడు. క్షమించాలి స్వామి, క్షమించాలి ప్రభు, ఒక ఉద్దేశంతోనే తిన్నాను అన్నాడు. నువ్వులు కనుక తింటే వచ్చే జన్మలో బానిసగా జీవించాలని పెద్దలు చెబుతారు. నేను మహాలింగ స్వామి వారికి వచ్చే జన్మలో కూడా బానిసగా పుట్టి సేవ చేయాలని నా కోరిక, అందుకే నువ్వులు తిన్నాను అని చెప్పాడు. కానీ నిజానికి అతనికి అలాంటి కోరిక ఏమీ లేదు. పట్టుబడ్డ తర్వాత రాజుగారి విధించే శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే పై నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని మహా తెలివిగా అలా చెప్పాడు. అప్పుడు పాండ్యుడు, ఇలాంటి జ్ఞానం నాకు లేదు కదా అని తలను బాదుకొని అతను తినగా మిగిలిన నువ్వుల్ని తాను తిన్నాడు. తాను అలాగే జన్మించి మహాలింగస్వామి వారికి బానిసగా కాలం గడపాలని ఆయన అభిలాష. ఇంకో రోజున తిరువిడైమరుదూరులో వీధిలో ఒక మనిషి పుర్రెను వరగుణపాండ్యుడు చూశాడు. వీధిలో ఉన్న ఆ పుర్రెకు మాటిమాటికి నమస్కరించాడు. నీలా నా తల కూడా ఈ పుణ్యక్షేత్రంలోని వీధుల్లో కనిపించాలి అని కూడా మొక్కుకున్నాడు. మరోసారి రాజు ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తున్నాడు. ఆలయ పరిచారకులు నేలనంతా శుభ్రం చేసి ఉంచారు. ఒకచోట కుక్క పెంట ఉన్నది. దాన్ని తీసి పారేయడం తక్కువ పనిగా భావించి పరిచారకులు దాన్ని అలాగే ఉంచారు. నేను మరో ప్రదక్షిణ చేసి వచ్చేంత లోపల దీన్ని కనుక ఎవరైనా తీసి పారేస్తే అతడికి నా రాజ్యంలో ఒక వంతు ఇస్తాను అని ఆయన మనసులో అనుకున్నాడు. మొదటి ప్రదక్షిణ ముగించి రాజు అక్కడికి వచ్చాడు. ఆ పెంటను ఎవరూ తీసి పారేయలేదు. ఇప్పుడైనా దీన్ని ఎవరైనా పారవేస్తే వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని మనసులో అనుకున్నాడు. 2 ప్రదక్షిణలు పూర్తయినాయి. దాన్ని ఎవ్వరూ తీసి పారేయలేదు. ఎవరైనా కనుక తీసి పారేస్తే రాజ్యంలో 3వ వంతు వాళ్ళకి ఇస్తానని రాజు ఈసారి మనసులో అనుకున్నాడు. 3వ ప్రదక్షిణ కూడా పూర్తి చేశాడు. అయినా కూడా కుక్క పెంట అలాగే ఉంది. సరే, ఈ పనిని నేనే చేసి రాజ్యం నేనే చేస్తాను అని లోపల అనుకుని ఆ పెంటను తీసి పారవేసి తనను పరిశుద్ధం చేసుకుని మళ్ళీ భగవదారాధనకు ఉపక్రమించాడు. వీటికన్నిటికీ తలమానికంగా ఒక సంఘటన ఒకనాడు జరిగింది. అప్పుడే రాజగురువు కాశీయాత్ర ముగించుకుని తిరిగొచ్చాడు. విశ్వనాథుడి ప్రసాదాలు రాజుకిచ్చి ఇలా ఉపదేశం చేశాడు. రాజా, కాశీ అనగానే మనకు మమకారం తొలగిపోవాలి. మనకు నచ్చిన వస్తువుల మీది మమకారాన్ని సన్నగా తొలగించుకుని సంచరించేందుకు ప్రయత్నించాలి. ఇది ఉపదేశం. ఈ ఉపదేశం రాజు మనస్సులో బాగా నాటుకుపోయింది. తనకు బాగా నచ్చిన వస్తువుల్ని విసర్జించాలని ఆనాడే నిశ్చయించుకున్నాడు. ఆయనకి తన భార్య మీద ఎక్కడ లేని ప్రేమ, అంతులేని ప్రేమ. మొట్టమొదట భార్యను విసర్జిద్దామని ఆయన అనుకున్నాడు. ఆమెను పిలిచాడు. నేటి నుండి నేను లోకం మీద అభిమానాన్ని చంపుకుని భగవంతుడికి సేవ చేస్తూ జీవించాలనే నిశ్చయానికి వచ్చాను. నిన్ను కూడా విసర్జిస్తాను. నువ్వు నాకు సేవ చేసిన విధానానికి చాలా సంతృప్తి కలిగింది. నాకు చేసిన సేవ ఇంకా చాలును. ఇక నువ్వు కూడా గుడికి వెళ్ళి ఆ భగవంతుడి సేవలో కాలం గడుపు అని చెప్పడమే కాక పట్టమహిషిని ఆలయానికి ఒక పరిచారికగా పంపించాడు. ఆ తర్వాత రాజ్యభారాన్ని సోదరుడు వీరనారాయణుడికి అప్పగించి వరగుణపాండ్యుడు తిరువిడైమరుదూరు మహాలింగస్వామి వారిని నిరంతరం సేవిస్తూ చివరికి మోక్షాన్ని పొందాడు. ఇదండి వరగుణపాండ్యుడి కథ. కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.